హాయ్! సో, ఈరోజైతే ఒక షార్ట్ క్యూట్ మినీ వ్లాగ్. సో, కొన్ని డేస్‌గా అయితే ఫీవర్ వల్ల, కాఫ్ వల్ల అయితే నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. సో, ఈరోజైతే కొంచెం రిలాక్సింగ్‌గా నిన్న, మొన్న ఈరోజైతే కొంచెం రిలాక్సింగ్‌గా అనిపించింది. అందుకే ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌లోకి నాకు డాడీకి ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నాము. మార్నింగ్ బీరకాయ మసాలా అనమాట. సో, బీరకాయ మసాలా చేస్తే ఇంట్లో ఎవరం ముట్టుకోము. అట్‌లీస్ట్ చపాతీ ఉంటే అట్‌లీస్ట్ ఆ కర్రీ అనేది కంప్లీట్ అయిపోతది అని చెప్పి, సో, ఇద్దరమే కదా! కొంచెం పిండి కలుపుకుంటే సరిపోతది కదా! అని చెప్పేసి నేనైతే ఇంకా చపాతీ పిండి కలిపేస్తున్నాను. సో, సింపుల్‌గా చపాతీ పిండి ఎంతైతే ఎంత కావాలో అంత సాల్ట్, ఆయిల్, వాటర్ వేసేసుకొని మెత్తటి సాఫ్ట్ డో లాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన నానబెట్టుకొని, తర్వాత మనము నానిన ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత పక్కన మనకి ఎంత సైజులో అయితే కావాలో చపాతీ ముద్దలు అంత సైజులో చేసేసుకొని నార్మల్‌గా చపాతీ చేసేసుకుంటే ఈజీ అండ్ సింపుల్‌గా సాఫ్ట్‌గా వస్తది. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆయిల్, సో, అంతా డో సాఫ్ట్‌గా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసేసి నానబెడితే ఇంకొంచెం సాఫ్ట్‌గా అవుతదనమాట. సో, అప్పుడు మనం చపాతీలు బేక్ చేసుకునేటప్పుడు కూడా తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నార్మల్‌గా నాకొక 2-2.5 చపాతీ, డాడీకి ఒక 4 చపాతీస్ అన్నట్లు చేసేసాను. సో, ఇంకా చపాతీస్ మనం బాగా పాముకొని మంచిగా సన్నగా, కొంతమంది లావుగా ఇష్టపడతారు, కొంతమంది సన్నగా ఇష్టపడతారు. నేనైతే సన్నగా ఇష్టపడతాను కాబట్టి బాగా సన్నగా పాముకొని మనము చపాతీ అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతదనమాట. బాగా మంచిగా పొంగుతాయి కూడా. ఆల్మోస్ట్ మనము ఆయిల్ ఏసి నానబెట్టాం కాబట్టి చపాతీ బాగా పొంగుతది. ఇంకా చపాతీలైతే చేసేసుకొని తిందామని ఇంకా ఫాస్ట్‌గా అప్పటికే 7:00 అయిపోయింది. ఇంకొక పక్కనైతే పెనము హీట్ అవ్వడానికి పెట్టాను. ఒక పక్క చపాతీస్ చేసేస్తున్నాను. ఇంకొక పక్క పెనం హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకొని హాఫ్ కాలిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పేసుకొని ఆయిల్ ఇష్టముంటే ఆయిల్, నెయ్యి ఇష్టముంటే నెయ్యి అప్లై చేసేసుకొని మనం తిప్పుకుంటే కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుంటే రెడీ అయిపోతది. ఇంక చపాతీ, బీరకాయ మసాలా కూరతో తినేసాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.